సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి మంత్లీ వచ్చేసరికి 1 lakh వరకు కూడా శాలరీతో వన్ ఆఫ్ ద బెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ అసిస్టెంట్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఒక బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. వరంసి ఇక పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేటైతే కనుక సో మనకి December 5th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక లాస్ట్ ఇయర్ విషయానికి వచ్చేటైతే కనుక December 24th వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్టయితే కనుక ఆల్ ఇండియా నేషనల్ సిటిజన్స్ అందరికీ కూడా మనకి ఈక్వల్ ఛాన్సెస్ అనేవి ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా సరే ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్టయితే కనుక సో మనకి బేసిక్ పేనే సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 10th ప్రకారం 56,100 అనేది పే చేయడం జరుగుతుంది. సో ఇక బేసిక్ పేతో పాటు చాలా రకాల బెనిఫిట్స్ని అయితే మనకి ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లైక్ మనకి మెడికవర్, ఎల్టీసీతో పాటుగా పెన్షన్ స్కీము, నెక్స్ట్ గ్రాట్యుటీ, క్యాంటీన్ ఫెసిలిటీస్తో పాటుగా హౌస్ రెంట్ అలవెన్సెస్ అని చెప్పేసి ఈ విధంగా మనకి చాలా రకాల బెనిఫిట్స్ని అయితే మనకి ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 1 lakh పైగానే మనకి శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది గైస్. నెక్స్ట్ ఇక పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక SC ST క్యాండిడేట్స్కి వచ్చేసరికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా లేదు గైస్. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 300 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో పోస్టుల వరకు వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా టోటల్గా మనకి 2 different టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఏ కేటగిరీ వారికి ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి డీటెయిల్స్ని కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీ అనేవి కేటాయించారు గైస్. లైక్ మనకి జనరల్, EWS, OBC, SC ST అని చెప్పేసి ఈ విధంగా మనకి ప్రతి ఒక్క క్యాస్ట్ వరకు కూడా సపరేట్గా వేకెన్సీ అనేవి కేటాయించారు కాబట్టి సో ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. టోటల్గా మనకి 140 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్కి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటు ఏజ్ లిమిట్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక July 1st, 2025 నాటికి మీకు మినిమం ఏజ్ అనేది 21 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 25 years వరకు, OBC క్యాండిడేట్స్ అయితే కనుక 28 years, SC ST క్యాండిడేట్స్ వచ్చేసరికి 30 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో ఇక జనరల్ డ్యూటీ విభాగంలో ఉన్నటువంటి ఈ యొక్క పోస్టుకు వచ్చేసరికి సో మరి ఏదైనా ఒక విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేస్తే సరిపోతుంది గైస్. ఈ యొక్క జాబ్స్కి మనము అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీరు బీటెక్ చేసినా, B.Pharmacy చేసినా, BSc కంప్లీట్ చేసినా సరే ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. కాకపోతే మనకి ఫిజిక్స్తో పాటు మ్యాథమెటిక్స్ అనేది ఇంటర్మీడియట్ లెవెల్లో సబ్జెక్ట్గా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ టెక్నికల్ విభాగంలో ఉన్నటువంటి పోస్ట్ కూడా మనకి సేమ్ ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది గైస్. ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే కనుక సో ఎవరైతే నేవల్ ఆర్కిటెక్చర్, మెకానికల్, మెరీన్, ఆటోమోటివ్, మెకాట్రానిక్స్, ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్, మెటలర్జీ, డిజైన్, ఏరోనాటికల్ ఆర్ ఏరోస్పేస్ అనేటువంటి ఈ యొక్క బ్రాంచెస్లలో ఎవరైతే BA ఆర్ బీటెక్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. సో ఇక పోస్ట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్టయితే కనుక టోటల్గా మనకి 5 స్టేజెస్లో ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. సో స్టేజ్ 1లో మనకి
కోస్ట్ గార్డ్ కామన్ అడ్మిషన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది గైస్. సో ఇక స్టేజ్ 1 లో మనకి టోటల్ గా 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కి సంబంధించి ఇక ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్ కి మీకు 4 మార్క్స్ అనేవి కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్ కి కూడా 1 మార్క్ అనేది డిడక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్ లోనే క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. టోటల్గా 2 అవర్స్ పాటు కూడా మనకి ఈ యొక్క టోటల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే మనకి ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో టాపిక్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 క్వశ్చన్స్, రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 25 క్వశ్చన్స్, జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్ అనేటువంటి ఈ యొక్క పర్టికులర్ టాపిక్స్ నుంచి రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. సో ఎవరైతే ఇక స్టేజ్ 1ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి స్టేజ్ 2 అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక స్టేజ్ 2లో మనకి కంప్యూటరైజ్డ్ కాగ్నిటివ్ బ్యాటరీ టెస్ట్తో పాటుగా పిక్చర్ పర్స్క్రిప్షన్ అండ్ డిస్కషన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఇక స్టేజ్ 2ని కూడా క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి క్యాండిడేట్ వెరిఫికేషన్తో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఎవరైతే స్టేజ్ 2ని కూడా క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి స్టేజ్ 2 అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక స్టేజ్ 3లో మనకి సైకలాజికల్ టెస్ట్తో పాటు గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక స్టేజ్ 3ని కూడా క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి స్టేజ్ 4లో మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఎక్కడ కండక్ట్ చేస్తున్నటువంటి డీటెయిల్స్ని కూడా నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. The candidates who clear stage 3 are required to undergo a special medical examination at a base hospital న్యూ ఢిల్లీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక పోస్ట్లకి ఎవరైతే స్టేజ్ 3ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి స్టేజ్ 4లో మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది న్యూ ఢిల్లీలో ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఇక మెడికల్ ఎగ్జామినేషన్ కూడా క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి స్టేజ్ 5లో ఇండక్షన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి అయితే మిమ్మల్ని ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. సో ఇక ట్రైనింగ్ అనేది కూడా మనకి టోటల్గా 44 వీక్స్ పాటు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక ట్రైనింగ్ అనేది ఎక్కడ ఉంటుంది అని చూసుకున్నట్టయితే కనుక ఐఎన్ఏ ఇజ్మాయిలా అనేటువంటి ఈ యొక్క పర్టికులర్ లొకేషన్లో సో ఇక పోస్ట్లకి సంబంధించి ఇండక్షన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి కూడా అడగడం అనేది జరిగింది. అసిస్టెంట్ కమాండెంట్ జీడీ అండ్ టెక్నికల్ పోస్టులకు వచ్చేసరికి 157 సెంటీమీటర్స్ అనేది హైట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ వెయిట్ అనేది కూడా హైట్కి తగ్గట్టుగా ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. చెస్ట్ విషయానికి వచ్చినట్లయితే కనుక వీళ్ళు ప్రొపోర్షనేట్ మినిమం ఎక్స్పెన్షన్ 5 సెంటీమీటర్స్ అని మెన్షన్ చేయడం జరిగింది. సో వితౌట్ ఎక్స్పెన్షన్ అనేది మనకి నార్మల్గా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఎక్స్పెన్షన్ వచ్చేసరికి మనకి 5 సెంటీమీటర్స్ వరకు కూడా ఇంక్రీజ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది గైస్. ఈ విధంగా మనకి ఇక్కడ హియరింగ్తో పాటు ఐసైట్కి సంబంధించిన డీటెయిల్స్ని కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ అయినా మనకి ఇక్కడ నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయలేదు గైస్. సో ఫర్దర్గా ఆఫీషియల్ వెబ్సైట్లో ఇక డీటెయిల్స్ అన్నిటిని కూడా అనౌన్స్ చేసేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది. గాయస్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి ఆఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలకి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. సో ఇక పోస్ట్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.